మా వంశము కొరకు ప్రార్థన చెయ్యండి, మా రాబోయే తరము కొరకు ప్రార్థన చెయ్యండి. ఎందుకంటే దేవుడు వారితో నిబంధన చేసుకున్నాడు కాబట్టి. హల్లెలూయా. అందుకే ఈ ముని మనుమడైన ఆకాను సరే ఏం చేస్తున్నాడో చూద్దాము. చూడండి, కోపించెను. ఇప్పుడు ఒక కోపం అనేది దేవుంది వచ్చింది. ఎందుకు వచ్చింది? పై వచనంలో చూస్తున్నాం, వారు విరుద్ధమైన పని చేశారు. చూడండి, మన మీదకి దేవుని కోపం రావాలంటే విరుద్ధమైన పని మన జీవితంలో జరిగినప్పుడే దేవుని కోపము ఎవరి మీదకైనా రావచ్చు. అందుకే అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో అంటాడు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని అంటాడు. ఎందుకు మనం పరీక్షించుకోవాలంటే, ప్రభువా ఈ దినము నువ్వు కోపము తెచ్చుకునేలాగా నేనేమైనా ప్రవర్తించానా, లేదా నా కుటుంబంలో ఎవరైనా నీకు విరుద్ధంగా నడుచుకొని ఎవరైనా ప్రవర్తించారా? ప్రభువా నా మీద నీకు కోపం ఉందా? అయ్యా నా మీద నువ్వు కోపపడుతున్నావా? మనం ఎల్లప్పుడూ ప్రభువుతో పరీక్షించుకుంటూ మనం మాట్లాడాలి.